అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది వరి పొలం. ఇది పూర్తిగా సల్ఫైడ్ ఇంజురీ వల్ల, అంటే మనము ఇదివరకు వేసినటువంటి సల్ఫర్ సంబంధిత ఎరువులు 20-20-0-13 లేదంటే సల్ఫర్ గుళికలు కానీ అలాంటివి వేసినప్పుడు భూమిలో సల్ఫైడ్ సోల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా లేకపోవడం వల్ల ఏర్పడినటువంటి సల్ఫైడ్ ఇంజురీ ఇది. దీనివల్ల ఏమవుతుందంటే పొలం నాటు వేసినట్టుగానే కర్రలు చనిపోవడం జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది ఉండదు. ఇది నాటు వేసి దరిదాపుగా 50 రోజులకు పైగా అవుతుంది. పూర్తిగా చాలా వరకు మొక్కలు చనిపోయాయి. ఎలా వేసిన కర్ర అలానే గమనించండి. ఈ పరిస్థితి రాకూడదు వరి పొలంలో. అంటే ఎప్పుడు కూడా సల్ఫర్ సంబంధిత ఎరువులను కాంప్లెక్స్లో మిక్స్డ్ అయి ఉన్నటువంటి వాటిని కానీ సల్ఫర్ గ్రాన్యువల్స్ని కానీ ఎప్పుడు కూడా వేయకండి. మీ భూమిలో వీలైనంత వరకు సల్ఫర్ సోల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే దీన్ని ముఖ్యంగా ఆరబెట్టాలి. బాగా ఆరబెట్టడం వల్ల కొంతవరకు తేడా వచ్చి కొత్త వేర్లు పుట్టడం జరుగుతుంది. ఈ మొక్కల వేర్లు కూడా అన్నీ కూడా నలుపు రంగులోకి మారడం జరుగుతుంది సల్ఫైడ్ ఇంజరీ వచ్చినప్పుడు. ఈ భూమిలో ఉన్న సల్ఫర్ ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్తో చర్య జరిపి H2S గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ H2S గ్యాస్ వలన మనకు ఈ మట్టి వాసన కూడా మురికి కాలువలో వచ్చే వాసన, నడుస్తున్నప్పుడు బుడుకు అనే సౌండ్ రావడం జరుగుతుంది. రైతులు జాగ్రత్తగా గమనించి దీన్ని నివారణ చర్యలు తీసుకోగలరు. థ్యాంక్ యూ.